మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. 15కు పైగా సీరియల్స్ ప్రియదర్శితో వచ్చినటువంటి రీసెంట్ మూవీ కూడా తను చేయడం జరిగిందనమాట. వాళ్ళ మనతో ఉన్నారు కృష్ణమూర్తి గారు. మీ యొక్క జర్నీ ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు? ఒక మాటలో చెప్పాలంటే అదృష్టం అని చెప్పాలి. ఫస్ట్ లో చిన్న చిన్న క్యారెక్టర్లు వచ్చేది. చిన్న క్యారెక్టర్లు కొద్దిగా హైలైట్ అయిన తర్వాత నన్ను వేషాలు వెతుక్కుంటూ వచ్చాయి. బ్రహ్మముడి వన్ ఆఫ్ వెరీ ఫేమస్ సీరియల్. ఆడవాళ్ళు కావచ్చు, సో మా ఫాదర్ కూడా ఇలాగని ఎలా రిలేట్ అయ్యి మీతో చెప్పారా సరే? 100% చాలా మంది మిమ్మల్ని చూస్తుంటే మా ఫాదర్ గుర్తొస్తున్నాడు. సీతా మహాలక్ష్మిలో నాగబాబు గారితో షూటింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు? ఒక దీర్ఘాయుష్మాన్ భవ అని ఒక సీరియల్ పైలట్స్ చేస్తున్నాం. నేను ఇక్కడ ఒక డిటిపి సెంటర్లో పనిచేసేవాడిని. మీ మాటల్లో సక్సెస్ అంటే ఏంటి? నీ మనసు నువ్వు సంతోష పెట్టుకోవటం సక్సెస్. బ్రహ్మముడి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఎట్లయితే సీతా మహాలక్ష్మి నన్ను తక్కువ రోజుల్లో అలా తీసుకెళ్ళిపోయింది, దానికి 10 పైకి తీసుకెళ్లిపోయింది. ప్రస్తుతం చూస్తున్నట్లయితే మన సీరియల్స్ అన్నింటిలో కూడాను కన్నడ ఆర్టిస్ట్ తీసుకురావడం జరుగుతుంది. దీనిపై మీరేమంటారు? మీరు ప్రొడ్యూసర్ అనుకోండి, ఎవరు అమికబుల్, ఎవరు నాకు కరెక్ట్ గా దీన్ని చేయగలరు అని ఒక అనలైజేషన్ మీకు ఉంటది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్ విత్ రాజీవ్ ఆన్ సుమన్ టీవీ. ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను ఎవరు అంటే ఆల్మోస్ట్ 15కు పైగా సీరియల్స్, అది కూడా ది బెస్ట్ సీరియల్స్, ఫేమస్ సీరియల్స్, టాప్ రేటింగ్ సీరియల్స్ చేయడం జరిగింది. అండ్ సో ప్రియదర్శితో వచ్చినటువంటి రీసెంట్ మూవీ కూడా తను చేయడం జరిగింది అనమాట యాజ్ ఎ ఫాదర్గా. సో తన మాటల్లో తన యొక్క లైఫ్ జర్నీ కావచ్చు, అదేవిధంగా తన యొక్క కెరీర్, సో పూర్తిగా సమాచారం తన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇవాళ మనతో ఉన్నారు కృష్ణమూర్తి గారు. లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, బెస్ట్ ఎక్స్పీరియన్స్ వైదేహి పరిణయం సీరియల్ నేను కూడా మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. సో అదొక బెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవాలి. సో అప్పుడే అనుకున్నాను అనమాట, సో సార్ ఇంటర్వ్యూ ఎప్పటికప్పుడు చేయాలని చెప్పి. సో ఇలా సాధ్యమైంది. అది చెప్పండి సార్, అసలు మీ యొక్క జర్నీ ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు? ఆల్మోస్ట్ 15కు పైగా మీరు సీరియల్స్ చేయడం జరిగింది, అండ్ అవి కూడాను బెస్ట్ రేటింగ్, పెద్ద పెద్ద సీరియల్స్. ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? ఇది ఒక మాటలో చెప్పాలంటే అదృష్టం అని చెప్పాలి. నా ప్రయత్నానికి అదృష్టం తోడై ఇన్ని సీరియల్స్ చేయగలిగాను. గట్టిగా ప్రయత్నించాను. ఫస్ట్ లో చిన్న చిన్న క్యారెక్టర్లు వచ్చేది. ఆ చిన్న క్యారెక్టర్లు కొద్దిగా హైలైట్ అయిన తర్వాత నన్ను వేషాలు వెతుక్కుంటూ వచ్చాయి. అక్కడి నుంచి ఒక 15 సీరియల్స్ లో లీడ్ రోల్స్ చేశాను. కరెంట్లీ మీరు రాధా మనోహరం చేయడం జరిగింది రీసెంట్ గా, అండ్ బ్రహ్మముడి వన్ ఆఫ్ వెరీ ఫేమస్ సీరియల్ రాధా మనోహర్. ఆ రెండు ఇప్పుడు టెలికాస్ట్ అవుతూ ఉన్నాయి. ఓకే. ఫాదర్ క్యారెక్టర్స్ అన్ని కూడాను. సో ఎలాంటి పాత్రలో ఉంటే ఇష్టపడుతూ ఉంటారు సార్ యూజువల్లీ మీరు? అంటే ఇవన్నీ రెగ్యులర్ ఫాదర్ క్యారెక్టర్స్ అయితే. ఒక సీతామహాలక్ష్మి సీరియల్ లో మాత్రం ఫస్ట్ సీరియల్ అది ఫస్ట్ అని చెప్పలేను, అంటే నాకు లైఫ్ వచ్చింది, దాంట్లో బ్రేక్ వచ్చింది నాకు. నాగబాబు గారు కూడా ఉంటారు. ఎస్ ఆ సీరియల్ లో ఒక పెక్యులర్ క్యారెక్టర్, ఒక జైలర్, ఒక మంచి జైలర్, ఒక రామ భక్తుడు, ఒక కైండ్ హార్టెడ్ ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. అది చక్కగా వెళ్ళింది జనాల్లోకి, మంచి పేరు వచ్చింది. అక్కడి నుంచి నా ప్రయత్నాలు పెద్దగా లేకుండానే నాకు సీరియల్స్ వచ్చాయి. ఎస్ సార్. సో కైండ్ అనగా నాకు గుర్తొచ్చింది. సో మీరు మీ యొక్క క్యారెక్టర్స్ అన్ని కూడాను చాలా కైండ్ గా అండ్ యూనో ఎట్లా అంటే అమాయకంగా భలే, అంటే ఇంట్లో ఒక నెక్స్ట్ డోర్, మన ఇంట్లో ఫాదర్ ఎలా ఉంటారో అట్లానే మీరు ఇమిడిపోతారనమాట క్యారెక్టర్లోకి. ఏం సార్ మీకు అది న్యాచురాలిటీ ఎలా వచ్చింది? లేదండి, అంటే ఒక ఎలా ఉంటుందంటే ఒక క్యారెక్టర్ చేస్తూనే ఇంకా అలాంటివి, అంటే ఇప్పుడు నన్ను చూస్తూనే ఈయన చాలా ప్లీజింగ్ గా ఉంటాడు, ఇలాంటి క్యారెక్టర్లకి బాగా సరిపోతాడు అని చెప్పి అవే వస్తాయి జనరల్ గా. అవి జనరల్ గా బాగా చేయగలను కాబట్టి వాటిల్లో చేయగలటమే. కానీ ఆర్టిస్టులు అండి మనం, ఏదైనా చేయగలం. కానీ ఒకసారి ఇది చూసిన తర్వాత ఒక ముద్ర పడిపోతుంది, అదే చేయగలడు అని. నేను వెళ్ళి నాకు నెగటివ్ రోల్ ఇవ్వండి సార్ ఇలా చేస్తానంటే భలేవాళ్ళండి మీరు, వద్దులేండి ఇదే చేయండి మీరు. నేను అడుగుతాను ఎవరినైనా. అంటే జనరల్ గా సీరియల్ లో పెద్ద ఎక్కువగా లేడీస్ కి నెగటివ్ రోల్స్ ఉంటాయి కానీ జెంట్స్ కి తక్కువ ఉండేది. అయినా మనకు వాళ్ళు అనుకున్న ఫిట్నెస్ అది ఉండాలి. యాక్చువల్ గా ఒక నెగటివ్ రోల్ అంటే ఆకారం ఆహార్యం కాదు, ఒక మాడ్యులేషన్, మనం మాడ్యుల్ చేసుకోవటం, ఆ డైలాగ్ అని, మన లుక్స్ గాని, మన డిక్షన్ గాని, ఇవి చాలా ఇంపార్టెంట్ నా దృష్టిలో. కానీ వాళ్ళ అనలైజేషన్ వేరుగా ఉన్నప్పుడు
మనకు సింక్ కాదు. అంటే నేను దాని గురించి గట్టిగా ప్రయత్నాలు ఏమి చేయలేదు. ఓకే. సో సీరియల్స్ లో మనకి ఏదైతే వస్తుందో దాన్ని మనం ప్రసాదంగా భావించి చేయటమే, అంతేగాని ఇవి ఉండవండి. ఓకే. మనం అడిగేవి కొన్ని సీరియల్లో ఉంటాయి, కొన్నిట్లో ఉండకపోవచ్చు. అలా నేను యాక్చువల్లీ మీరు చేసిన సీరియల్స్ చూశాను కాబట్టి ఆ క్యారెక్టర్ నేను ఎలా ఉంటుందని ఊహించుకోగలను. అట్లా ఎవరైనా బయట ఆడవాళ్ళు కావచ్చు, సో మా ఫాదర్ కూడా ఇలాగని ఎలా రిలేట్ అయ్యి 100% మీతో చెప్పారా సార్ ఎవరైనా? 100% చాలా మంది ఈ రోజు మార్నింగ్ కూడా నాకు చెప్పారా? మెసేజ్ అలా వస్తాయి, మిమ్మల్ని చూస్తుంటే మా ఫాదర్ గుర్తొస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా గానీ వాళ్ళే అంతే ఓన్ చేసుకుంటారు. ఒక కుటుంబంలో ఉన్న ఒక మధ్య తరగతి ఫాదర్ ఎలా ఉంటాడో వచ్చే క్యారెక్టర్లు కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే తండ్రి కూతురికి దగ్గరకు ఉంటాడు ఎక్కడైనా. ఎక్కువగా నాకు హీరో ఫాదర్ కంటే హీరోయిన్ ఫాదర్ ఎక్కువ వచ్చేసరికి అది బాగా జనాల్లోకి వెళ్ళటం, వాళ్ళ తండ్రిని గుర్తు చేసుకోవటం, ఇలా వచ్చి మాట్లాడటం, మా నాన్న గుర్తొస్తున్నాడండి, అలా ఉంటాయండి. ఆ క్యారెక్టరైజేషన్స్ అలా ఉంటాయి. సూపర్ సార్. సో ఇక మీ గురించి వచ్చేద్దాం ఇప్పుడు. సో ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు అంటే ఏం చెప్తారు? మాది నెల్లూరు జిల్లా గూడూరు అండి. అంటే ప్రస్తుతం తిరుపతి జిల్లా గూడూరు అది. నేను అక్కడ పాలిటెక్నిక్ చదివాను. మేము 6 మంది బ్రదర్స్, ఒక సిస్టర్. మాది పెద్ద ఫ్యామిలీ. మా ఫాదరు, మా బ్రదర్స్ అందరినీ బాగా చదివించారు, వాళ్ళు కష్టపడి చదివించారు. మా పెద్ద బ్రదర్ ఊర్లోనే ఉంటాడు. బ్రదర్ ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఆయన రిటైర్ అయ్యారు, చనిపోయారు ఆయన రీసెంట్ గా. ఆయన తర్వాత ఇంకొక బ్రదర్ వచ్చి మన సత్యం కంప్యూటర్స్ లో రిటైర్ అయ్యారు. ఆయన హైదరాబాద్ లోనే ఉంటారు. ఇంకా 2 బ్రదర్స్ వచ్చి షార్ శ్రీహరికోట, ఇద్దరు ఇక్కడ రిటైర్ అయ్యి అక్కడే ఉంటారు. ఇద్దరు రిటైర్ కూడా అయిపోయారు. నేను లాస్ట్ అందరికంటే. సో తర్వాత మా సిస్టర్, మా బావ గారికే ఇచ్చాము, వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటారు. సో నేను లాస్ట్. నేను డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను గూడూరు పాలిటెక్నిక్ లో. అక్కడి నుంచి నేను నిప్పో బ్యాటరీస్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేశాను. అక్కడి నుంచి తిరిగి గూడూరు వచ్చి అక్కడ నెల్కాస్ట్ లిమిటెడ్ అని అక్కడ ఇంజనీర్ గా చేశాను, ప్రమోట్ అయ్యి చేశాను. ఇప్పుడు అనుకోకుండా నేను హైదరాబాద్ వచ్చాను. ఆ తర్వాత జిఐసి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో సర్వేర్ గా చేశాను ఫ్లాగ్ కంపెనీస్ కి. యునైటెడ్ ఇండియా, ఓరియంటల్, నేషనల్, న్యూ ఇండియా కంపెనీలకి నేను ఆ ఫ్లాగ్ కంపెనీస్ కి నేను సర్వేర్ గా చేసేవాడిని. అది సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ అది. సో అది చేసుకుంటూ అట్లా ఉన్న తరుణంలో మా అమ్మాయికి ఇంజనీరింగ్ సీట్ ఇక్కడ వచ్చింది. సో హైదరాబాద్ లో జేఎన్టీయూ. సో ఇలా వచ్చాము. అప్పుడు మా అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తున్నాడు అక్కడ. ఒక 2 years తర్వాత అబ్బాయి కూడా వచ్చేసాడు. సరే నాకేందంటే బేసిక్ గా థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కాలేజ్ చదివేటప్పటి నుంచి నేర్చుకున్నారు. స్టేజ్ ఎక్స్పీరియన్స్ బాగుండేది. డ్రామాలు వేసేవాళ్ళం, స్కూల్ కానీ కాలేజెస్ కానీ. అలా కాలేజెస్ లో అవి చేసేటప్పుడు 2 టీంలు ఉండేవి గూడూరులో. కళాశ్రమ రిక్రియేషన్స్ అని ఒకటి, శాలివాహన కళామందిర్ అని 2 టీములు వాళ్ళ టీముల్లోకి నన్ను తీసుకున్నాయి. వీళ్ళు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కి వెళ్లేవాళ్ళు అనమాట. అంటే దగ్గర ఒక 70-80 దగ్గరలో జరిగేవి అనమాట కాంపిటీషన్. సో అప్పుడు నాది చాలా చిన్న వయసు, ఒక 16-17 సంవత్సరాలు. వాళ్ళ టీములో హీరోగా చేసేవాడిని. అలా నాకు బాగా ఎక్స్పీరియన్స్. చదువుకుంటూనే ఇది ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అనేది నాకు ఫస్ట్, మనకు టీవీలు రాకముందు అదే. ఎక్కడ నాటికలైనా జనాలు వెళ్ళి చూడటం. ఈ పరిషత్ కాంపిటీషన్స్ అంటే విపరీతంగా ఉంటారు జనం, అప్పటి రోజు బాగా ఆదరిస్తారు. చిన్న వయసులోనే మా మదర్ తీసుకెళ్లేది నన్ను. సంస్కృతి సమ్మేళనం పెద్ద సంస్థ అది గూడూరులో, మొత్తం పెద్ద స్టేజ్. అంటే సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు కూడా అక్కడి నుంచి సినిమాలకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళి చూపించినప్పుడు ఆ దృశ్యాలు, అవి, ఆ స్లాంగ్, ఆ యాస, ఆ సెట్టింగ్స్, ఇవి నన్ను ఆకట్టుకునేవి అనమాట బాగా. అంటే ఆ నాటకం మీద ప్రేమ బాగా పెరిగింది. అది నేను కాలేజ్ చదివేటప్పుడు వాళ్ళు నన్ను టీముల్లో తీసుకొని బయట తిరిగేటప్పుడు నేను దాంట్లో డెడికేటెడ్ గా వర్క్ చేసేవాడిని. అది నాకు ఈ కళారంగంతో ఉన్న గ్రౌండ్ వర్క్, బ్యాక్గ్రౌండ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆవిడ అన్నది, ఇట్లా హైదరాబాద్కి వచ్చాం కదా, ట్రై చేయొచ్చు కదా. ట్రై చేస్తే నాకు ఈజీగా వచ్చింది. అంటే జస్ట్ మీరు చిన్నప్పుడు అలా చేశారని చెప్పి మ్యామ్ కి తెలుసు కాబట్టి తను చూసింది, చూసాయి నా నాటికలు అవి చాలా చూసి ట్రై చేయండి అని చెప్పి చెప్పారు. ఇక్కడే హైదరాబాద్ లోనే కదా ఇండస్ట్రీ, ఇక్కడికి దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదు కదా, ట్రై చేయమంటే నేను ట్రై చేసిన వెంటనే నాకు వచ్చింది. ఫస్ట్ మనసు మమత సీరియల్ రన్ అవుతా ఉంది ఈటీవీ. దాంట్లో ఒక క్యారెక్టర్ వచ్చింది, అది ఒక 3 రోజులు టెలికాస్ట్ అయింది. తర్వాత ఏటా సత్యనారాయణ గారిది కలవారి కోడళ్ళు అని వచ్చేది అప్పట్లో, ఫుల్ కామెడీ రోల్. 2 రోజులకి పిలిచారు ఆయన. అది 2 నెలలకి ఆ జర్నీ అలా తీసుకెళ్ళింది. అమేజింగ్. ఆ తర్వాత ఈటీవీ వాళ్ళ అత్తారింటికి దారేది. అక్కడి నుంచి ఇంకా మొదలైంది. సీతామహాలక్ష్మిలో బ్రేక్ వచ్చి
నాకు మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. వీటన్నిటికీ వెనక బ్యాక్గ్రౌండ్ వచ్చి నాకున్న స్టేజ్ ఎక్స్పీరియన్స్. సీతా మహాలక్ష్మిలో నాగబాబు గారితో షూటింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు? ఒక దీర్ఘాయుష్మాన్ భవ అని ఒక సీరియల్ పైలట్స్ చేస్తున్నాం. ఓకే, నేను ఇక్కడ ఒక డిటిపి సెంటర్ లో పనిచేసేవాడిని. మళ్ళీ అప్పుడు కూడా? ఓకే, బాగా వచ్చిన బెంగళూరు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ డిటిపి షాపులకి స్క్రిప్ట్ వర్క్ చేసుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. ప్రొడ్యూసర్స్ గానీ, డైరెక్టర్స్ గానీ, రైటర్స్ గానీ వచ్చేవాళ్ళు. వాళ్ళతో పరిచయాలు నాకు ఏర్పడతాయి, నాకు ఈజీగా క్యారెక్టర్స్ వస్తాయి అన్న దాంతో అది చేసుకుంటున్న తరుణంలో నేను అనుకున్నట్లుగాని ఒక సింధూర పువ్వు అని సీరియల్లో చేస్తున్నాను నేను అప్పుడు. అది అర్ధాంతరంగా ఆగిపోయింది. అది అయ్యో, ఆ రైటర్ వచ్చాడు నా దగ్గర వర్క్ చేసుకునేది. వర్క్ చేసేటప్పుడు ఆ స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేసుకోవటం గానీ ఇలా చేయటంలో దాంట్లో నాకు ఒక క్యారెక్టర్ రాశారు ఆయన. అంతవరకు లేదు దాంట్లో. రాసింది అది ఒక నెగటివ్ రోల్. ఆ పైలట్స్ ఉన్నాయి. అప్పట్లో ఏంటంటే మనకు ఈ స్మార్ట్ ఫోన్లు ఇంత కూడా అప్పుడు బాగా రాలేదన్నమాట. పెన్ డ్రైవ్ లో నా సీన్ వేసుకొని తిరిగేవాడిని ఆఫీసుల చుట్టూ. అట్లా భాగంగా నేను సీతామహాలక్ష్మి సీరియల్కి వెళ్ళా. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, శ్రీనాథ్ గారు అని, ఆయనకు చూపిస్తూ ఉన్నా. ఇది చూపించేటప్పుడు మీరు మా ఆఫీసులో ఫోటోలు ఇవ్వలేదే అని వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఆయన మేనేజర్. ఆయన మేనేజర్ ఉన్నాడు. లేదండి 3 days బ్యాక్ వచ్చి నేను ఇచ్చానంటే మీ నెంబర్ ఇవ్వండి అని చెప్పి తీసుకున్నాడు ఆయన. కొద్దిగా ఆశ పుట్టింది ఆయనకి. నేను వారానికి ఒకసారి ఫోన్ చేసేవాడిని. ఆయన ఒకటి చెప్పాడు, నేను ఇస్తే మంచి క్యారెక్టర్ ఇస్తా, లేకుంటే పిలవను అన్నాడు. ఫోన్ చేయటం మానేశాను. మంచి మాట. ఫోన్ చేయటం మానేశాను. తర్వాత ఈ అత్తారింటికి దారేది షూటింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది నాకు ఆయన నుంచి. ఇక్కడ ఉన్నారంటే ఇక్కడ పలానా లొకేషన్ లో ఉన్నానండి, ఇప్పుడే అయిపోయింది ప్యాకప్ అంటే. సరే మీరు మణికొండ రండి, ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, రండి మాట్లాడదామంటే వెళ్ళాను. వెళ్తే షూటింగ్ జరుగుతూ ఉంది. నాగబాబు గారు ఇక్కడ కూర్చో ఉన్నారు, షూటింగ్ ఆయన చూస్తూ ఉన్నారు. ఆయన పక్కన నిలబెట్టారు తీసుకెళ్లి. ఆయన దాంట్లో చూస్తూ తలెత్తి చూశారు. మీరేనా అన్నాడు. అవును సార్ అన్న. ఖాళీనా ఇప్పుడు అన్నాడు. ఖాళీ అన్న. రండి అన్నాడు. తీసుకెళ్లి కూర్చోబెట్టి ఆయన దగ్గరుండి మేకప్ చేయించారు. లక్ష్మణ్ అని ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్, చనిపోయారు పాపం. ఆయన మేకప్ అది చేశారు. కూర్చోబెట్టి ఆయన నాకు క్యారెక్టరైజేషన్ చెప్తే నాకు ఏడుపు వచ్చేసింది. ఎంత ఎమోషన్ అవుతున్నావు అంటే, లేదు సార్ అంత బాగుంది క్యారెక్టర్ అంటే. బాగుంటాం కాదు, రేపు ఒక సీన్ నువ్వు బాగా చేస్తేనే దీంట్లో ఉంటావు, లేకుంటే ఉండవు అన్నాడు. అట్లే సార్. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన వచ్చారు షూటింగ్ కి. ఫస్ట్ సీన్ చూసి భుజం తట్టి వెళ్ళిపోయారంటే అంతే. అక్కడి నుంచి వెళ్ళిపోయింది క్యారెక్టర్. అక్కడి నుంచి ఎక్కువగా 90% ఆయన కాంబినేషన్ నాకు మొత్తం మీద సీరియల్లో. దాంట్లో మంచి పేరు వచ్చిందంటే. అవును సార్. సో ఇక మనం ప్రస్తుతం చూస్తున్నట్లయితే బ్రహ్మముడి స్టార్మాలో సో ప్రజెంట్ ఆపరేటింగ్ సీరియల్ అని చెప్పుకోవచ్చు. అండ్ బాగా చూస్తూ ఉంటారు అందరూ కూడా. బ్రహ్మముడి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? అసలు ఇప్పుడు నేను సీతామహాలక్ష్మి గురించి చెప్పాను. ఎట్లయితే సీతామహాలక్ష్మి నన్ను తక్కువ రోజుల్లో అలా తీసుకెళ్ళిందో దానికి 10 అంతలు తీసుకెళ్ళింది. అంటే నేను నిచ్చెన ఆల్మోస్ట్ మధ్యలో ఉన్నవాడిని అది పైకి తీసుకెళ్లిపోయింది అంతే. అంటే అంత మంచి క్యారెక్టర్, అంత మంచి క్యారెక్టర్. దీనికి ముందు నేను వైదేహి పరిణయం చేస్తున్నా. ఆల్మోస్ట్ సిమిలర్ క్యారెక్టర్. దీంట్లో ఇంకా పెయిన్ ఎక్కువ ఉంటది. వైదేహి పరిణయంలో ఒక పెయిన్ఫుల్ క్యారెక్టర్, దానికి ఒక 10 అంతల పెయిన్ ఉండేది. ఇది యూజువల్ గా హీరోయిన్స్ ఎక్కువ బాధపడుతూ ఉంటారు, అంతకు ఈక్వల్ గా మీరు కూడా బాధపడుతూ ఉంటారు. సో అది చూసిన తర్వాత నాకు ఇది వచ్చింది, దాన్ని బట్టే నాకు ఇది వచ్చింది. సో ఇది స్టిల్ రన్నింగ్. కాకపోతే ఎలా అంటే ఇప్పుడు ట్రాక్ పెద్దగా రన్ కావట్లేదు. 2.5 years అయిపోయింది ఆల్మోస్ట్. ఏమవుద్ది, ఆడపిల్లలు పెళ్లి చేసిన తర్వాత 3 ఆడపిల్లలు 3కి పెళ్లిళ్ళు అయ్యి అత్తారింటికి వెళ్తే ఇంకా తండ్రికి తల్లికి ఏముంటది. అదే సో అవసరం అప్పుడప్పుడు పిలుస్తాం. ఈ విధంగా మండు అండ్ రిచ్ హౌస్ అక్కడ కూడా ఇట్లా ఉంటుంది అంటారు. సో ఫైన్ సార్, మీరు ఇన్ని క్యారెక్టర్స్ చేశారు. సో ఏదైనా ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఉందా, ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండు అని చెప్పి? అట్లా పెక్యులర్ గా ఉండదు ఎవరికి కూడా. మీరు ఏ ఆర్టిస్ట్ కనుక్కున్నా నాకు అది చేయాలనుంది ఇది చేయాలనేది కాదు. వచ్చింది నువ్వు చేయగలగాల, ఏది వచ్చినా చేయగలగాలి. ఓకే, అట్లా ఫలాన్ చేస్తే రీచ్ అవుతుంది, ఇంకోటి చేస్తే రీచ్ అవదనేది ఉండదండి. చిన్నది దొరికింది, దాని వెయిట్ ఎంత, దాన్ని ఎక్కువ చేయకుండా దాన్ని ఎలా తీసుకెళ్ళాలి బ్యాలెన్స్డ్ గా. పక్కన ఆర్టిస్ట్ మనం బాగా చేస్తే మనం బాగా చేయగలం, నేను బాగా చేస్తేనే పక్క ఆర్టిస్ట్ బాగా చేయగలడు. దీన్ని ఎక్కువ నమ్ముతా నేను. ఒక ఎమోషన్ సీన్ పండించాలంటే ఆ ఎమోషన్ నేను చేసేటప్పుడు మీలో ఆ ఫీలింగ్ ఉంటే నేను ఇంకా బాగా చేయగలను, మీరు బాగా రిసీవ్ చేసుకుంటే. లేకుంటే మీదైనా అంతే, నేను కరెక్ట్ రియాక్షన్ ఇస్తేనే మీరు బాగా చేయగలరు, లేకుంటే చేయలేరు మీరు. ఎగ్జాక్ట్లీ, ఇది మోతాదును బట్టి దాంట్లో ఉన్న ఆర్టిస్టుల కోఆర్డినేషన్ ఫస్ట్. అన్నిటికంటే మించి డైరెక్టర్ గారండి. ఒక సీన్ పేపర్ మనం చదువుతానే చేస్తాం, మనం చేసింది ఆయన యాక్సెప్ట్ చేయగలగాలి. మూర్తి గారు ఇది కాదండి, ఇది కాదు, నాకు కావాల్సింది అది అన్నప్పుడు వీ హ్యావ్ టు మౌల్డ్ అకార్డింగ్లీ. అట్లా మౌల్డ్ అయిపోయి చేయాలి. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే ఉంటది. టోటల్ నెంబర్ ఆఫ్ సీరియల్స్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ రైటర్స్, నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్, నెంబర్ ఆఫ్ అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ ఇన్ని ఉంటాయి. ఫస్ట్
ఫస్ట్ మనం ట్యూన్ అవ్వాల్సింది డైరెక్టర్ గారితోనండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది. తీసే విధానం కంటే కూడా ఈ క్యారెక్టర్ని నేను డైజెస్ట్ చేసుకోవటం వేరే, ఒక డైరెక్టర్గా ఆయన డైజెస్ట్ చేసుకోవటం వేరే. అవును. దానికి ట్యూన్ అయితేనే, ఆ స్కేల్ తెలుసుకోగలిగితేనే ఈ క్యారెక్టర్ పండుద్ది, లేకుంటే లేదు. ఆ కోఆర్డినేషన్ ప్రతి ఒక్కరితో ఉండాలి. సూపర్. సో సార్, మనం ప్రస్తుతం చూస్తున్నట్లయితే మన సీరియల్స్ అన్నింటిలో కూడాను కన్నడ ఆర్టిస్ట్ని తీసుకురావడం జరుగుతుంది. సో దీనిపై మీరేమంటారు? అది ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ అనుకోండి, ఎవరు అమికబుల్, ఎవరు నాకు కరెక్ట్గా దీన్ని చేయగలరు అని ఒక అనలైజేషన్ మీకు ఉంటుంది. మీరు దీనికి ప్రొడ్యూసర్ కాబట్టి మీ ఇష్టం వచ్చిన వాళ్ళని మీరు తెచ్చుకోవచ్చు. దానికి నన్ను ఎందుకు తీసుకోలేదు అని నేను అడిగేదానికి లేదు. ఎందుకంటే ఆయనకి నచ్చింది ఆయన, డబ్బులు పెట్టేది ఆయన, డబ్బులు తీసుకునేది నేను. సో ఆ కోఆర్డినేషన్ వాళ్ళిద్దరికి, ఈయన దగ్గర నేను చేయించి మెప్పించగలను అనుకున్నప్పుడు ఆయన తెచ్చుకుంటాడు. అట్లా అంటే వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అని మనం అనుకోనక్కర్లేదండి. మనం అసలు ఇండస్ట్రీకి వస్తామని అనుకోలేదు. ఫస్ట్ వచ్చిన తర్వాత అంత త్వరగా మనకు రీచ్ అవుతాము అని చెప్పి మనం అనుకోలేదు. ఇవన్నీ కూడా అలా ఏదన్నా అనిపించి కొంచెం బాధగా ఉన్నా కానీ నువ్వు ఆలోచించాల్సింది ఫస్ట్ నువ్వు వేసిన మొదటి అడుగు గురించి. అవును, అది గుర్తుంటే, నేను అడుగైతే వెళ్ళగలిగా, కొద్ది దూరం 4 అడుగులు వేసాను, ఇప్పుడు 4 మైళ్ళు నడిచాను, నా డెస్టినేషన్ ఇంతేనేమో నువ్వు సర్దుకోగలిగితే ఇంకో 4 కిలోమీటర్లు నడిచే అవకాశం భగవంతుడు ఇస్తాడు. అట్లా అనుకోవాల్సిందే గాని మనం తర్కించలేమండి. వాళ్ళని తీసుకున్నారు వీళ్ళని తీసుకున్నారు అని తర్కించేదానికే మనం లేదు. ఇప్పుడు నాకెంత పేరు వచ్చింది కదా, నాకు ఎందుకు రావట్లేదంటే, అరే చాలా మంది కంటే నేను మేలు కదా, అస్సలు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అని నువ్వు అనుకుంటే హ్యాపీ. ఖచ్చితంగా. అంటే మనకంటే బాగా చేయగలిగిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, అవకాశాలు రాక. అది గుర్తొస్తే ఇంకా ఏది గుర్తుండదు. మళ్ళా ఎప్పుడో వస్తుంది ఒక ఫోన్ వస్తుంది, నువ్వు పాజిటివ్గా ఉంటే ఎప్పుడో ఒక ఫోన్ వస్తుంది, దీన్ని మించిన క్యారెక్టర్ వస్తుంది, అది ఎక్కడికో తీసుకెళ్లి నిలబెడుతుంది. అలా ఉండాలి, అంతే, ఖచ్చితంగా అట్లా ఉండాలి. సో వెరీ వైజ్ ఆన్సర్ సార్. సో అప్కమింగ్ ఆర్టిస్టులందరికీ ఏం చెప్తారు మీ మాటల్లో? అందరు రావాలి. అసలు హైదరాబాద్ లో అడుగు పెట్టాము మనం అనంటే అంత ఉంటేనే వస్తాం, అంతే కదా. హైదరాబాద్ కూడా అంతే కదా. ఇది నువ్వు హైదరాబాద్కి బయలుదేరి వచ్చే ఉద్దేశం ఏంది? నేను సినిమాల్లో గానీ ఇంకో దాంట్లో గానీ నేను కనిపించాలి అందరికి. వచ్చినప్పుడు ఇంత ఉంటది టాలెంట్. సో నువ్వు తిరగాలి, నీ ఎక్స్పీరియన్స్ నువ్వు సంపాదించాలి. నీకు సడన్ గా బ్రేక్ వచ్చింది అనుకోండి, దాన్ని నిలబెట్టుకోవాలి. కత్తి మీద సామది. దాంతో పాటు మనకు ఒక యాటిట్యూడ్ కూడా వచ్చేస్తుంది. ఇది చంపేస్తుంది దీన్ని, మళ్ళీ కనిపించు. సారీ, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోవాలి. నువ్వు సడన్ గా బ్రేక్ వచ్చింది ఎక్కడున్నావు, ఇక్కడ కూర్చోవాలి. లేదు ఇక్కడికుంటావు, దాని మీద కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఇక్కడే ఉంటావు. సూపర్. ఇదండి, ఎవరైనా రావాలి. ఇప్పుడు వచ్చిన ప్రతి వాళ్ళు డిస్కరేజ్ కాకూడదు, కాకపోతే ఒక టైం పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు పిల్లలు హైదరాబాద్కి వస్తారండి, తల్లిదండ్రులు కూడా ఏమైపోతాడో బిడ్డ అని చెప్పి కొంచెం బాధ ఉంటుంది. కానీ బిడ్డకి ఈ రంగం మీద ఉన్న ప్రేమని వాళ్ళు చంపలేరు, వాళ్ళు పంపిస్తారు. అలా పంపించినప్పుడు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. 2 ఏళ్ళు ట్రై చేయాలి, 3 ఏళ్ళు ట్రై చేయాలి, రాలేదా వెళ్ళిపోవాలి, వాళ్ళతో ఉండాలి, వాళ్ళకి మానసిక ధైర్యాన్ని కలిగించాలి. ఇది ఫస్ట్ కుటుంబం కదండి. సో అది సెట్ రైట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రా అట్లా. ఓకే, సూపర్ సార్. ఈ స్టేజ్ వరకు రావడానికి సో ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారంటే ఏం చెప్తారు మీ లైఫ్లో? ఈవెన్ ఇన్ ద మీడియా, ఇండస్ట్రీలో కావచ్చు, బయట కావచ్చు. అసలు ఏం లేదండి. అవునా? నాకు తెలిసి ఏం లేదు. ఎందుకంటే వచ్చిన దాంతో నేను తృప్తి పడతాను కాబట్టి ఛాలెంజ్ అనేది కూడా నా దగ్గరికి రాదు. నాకు ఏదో కావాలనుకుంటే నేను ఆ ఛాలెంజ్ని ఫేస్ చేయాలి, దానికోసం పరిగెత్తాలి, నా మైండ్ చెడగొట్టుకోవాలి, నిద్రలేని రాత్రులు గడపాలి. ఎందుకండి ఇది? సూపర్ సార్. అంతే కదా. నేను ఎక్కడ లేదు అంటే ఇక్కడ నో క్వశ్చన్ ఆఫ్ ఛాలెంజెస్ పెట్టాలి. ఇది ఒక సముద్రం అండి, ఇది ఒక కళారంగం. దీంట్లో నువ్వు ఎంత ఒదిగిపోతావో అంత అద్భుతంగా ఉంటుంది నీ జీవితం. సార్ దాంట్లో భలే చేశారు సార్, ఏమి ఈ మధ్య మీరు చేయట్లేదంటే, రావట్లేదు నాన్న అని ఒప్పుకోవటమే. నేను సినిమాలు ట్రై చేస్తున్నాను, ఇది కాదు నాకు అని అంటే తప్పది. తప్పు నువ్వు ట్రై చేయటం కాదు, నీకు వచ్చినంత వరకు నువ్వు బాగా చేసావు. రాలేదు నాన్న మళ్ళీ వస్తుందేమో చూద్దాం అని అంటే వస్తుంది, రాకపోయినా బాధ ఉండదు. ఎందుకంటే క్వశ్చన్తో పాటు నీ దగ్గర ఒక ఆన్సర్ ఉంటుంది. నాకు రావట్లేదు, నాకు మంచి పేరు వచ్చింది కానీ నాకు రావట్లేదు అన్న ఒక ఇది ఉంది. అప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూసుకొని, నేను వచ్చినప్పుడు నాకేమొచ్చాయి, వచ్చిన తర్వాత అన్ని వచ్చాయిగా, ఇప్పుడు రావట్లేదు మళ్ళీ వస్తాయేమో, రాకపోయినా ఇబ్బంది ఏముంది, చాలుగా, ఇది లేనోళ్ళు కూడా చాలా మంది ఉన్నారుగా అని అనుకుంటే రోజు హ్యాపీగా నిద్రపోతావు, హ్యాపీగా లేస్తావు, అంతే.
నెక్స్ట్ లెవెల్ ఆన్సర్. అంతే. సో ఒక క్యారెక్టర్ మీ చేతికి వచ్చిన తర్వాత, సో డైరెక్టర్ చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్లోకి ఇమిడిపోవడానికి ఎటువంటి ప్రిపరేషన్ మీరు చేస్తూ ఉంటారు? ఫస్ట్ మనకు మేకప్ ఒకటి చేస్తారు, నాకు ఎక్కువగా ఉండదు జనరల్గా. ఆల్రెడీ యు ఆర్ సో ఫేర్. అక్కడ ఫెయిర్నెస్ కాదండి, యాక్చువల్గా బ్రహ్మములో నాకు డల్ చేస్తారు ఉన్నదానికి. దానికి తగ్గ కాస్ట్యూమ్స్ మనం వేసుకుంటాం. ఒక లాల్చి, ఒక టవల్, ఒక పంచా కట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ శరీరానికి పెద్దరికం ఆపాదించబడుతుంది. అంతే. అంటే మోర్ దెన్ 50% నువ్వు ఆ క్యారెక్టర్ లో ఉన్నావు. రిమైనింగ్ 50% యూ హ్యావ్ టు పుట్ యువర్ ఎఫర్ట్స్, డెడికేటెడ్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ద పీపుల్. అంతే అంతే అంతే, ఏ క్యారెక్టర్ అయినా. ఓకే, ఎప్పుడైనా ఏదైనా క్యారెక్టర్ మీరు ప్లే చేస్తున్నప్పుడు కొంచెం డిఫికల్ట్ గానీ ఛాలెంజింగ్ గానీ అనిపించిందా? ఛాలెంజ్ అలాంటిది ఏదైనా కొంచెం ఇబ్బంది పడి కానీ కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినటువంటి క్యారెక్టర్ ఏదైనా ఉందంటే? ఇంతవరకు లేదండి, ఛాలెంజెస్ అనేది అసలు లేదు. ఇంకా ఈ ఎఫర్ట్స్ పెట్టడం అనేది ఓకే అని డైరెక్టర్ అన్న మనం సరిగా చేయలేకపోయినామన్న ఒక బాధగానే ఉంటే, సార్ ప్లీజ్ సార్ వన్ మోర్ సార్ అడుగుతారు అలాగా? ఖచ్చితంగా అడుగుతా నేను. అట్లే మూర్తి గారు ఓకేనండి, డిఓపి గారు కూడా ఓకే సార్ అంటారు. ఎందుకంటే ఒక టైం బౌండ్ అండి సీరియల్ అనేది, మనం సినిమాల్లాగా కుదరదు అది. అవును, వాళ్ళ టైం అన్నమాట. ఆ టైంలో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇది చాలు అని అనుకుంటారు. ఇక్కడ ఎదుటి మనిషిని చెక్కేంత టైం వాళ్ళకు ఉండదు. ఆ ఉన్న పీరియడ్ లో, ఉన్న టైంలో నువ్వు బాగా చేయగలగాలి. ఇప్పుడు నాకు కొంచెం, నేను కొద్దిగా సీనియర్ని కాబట్టి నేను అడగగలుగుతా, సార్ ఇంకొకసారి వన్ మోర్ సార్ అని అట్లే మొత్తుగా. అంటే వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళకి అది చాలా అనిపించిన ఒక ఆర్టిస్ట్ ఒక సాటిస్ఫాక్షన్ బాగా చేయలేదని ఉన్నప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేస్తారండి. దాన్ని అంటే నాకు ఎలా ఉంటుంది అంటే, ఒక మంచి సీన్ దొరికినప్పుడు దీన్ని వదలకూడదు దీన్ని అని ఉంటుంది నాకు. అలా ఉన్న టైంలో అప్పుడప్పుడు ఎక్కడైనా నా స్కేల్కి నేను అందుకోలేను లేదు అని నాకు అనిపించినప్పుడు అడుగుతా, ఇమ్మీడియట్ గా అడుగుతా. గ్రేట్. అట్లా. సో మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ కిడ్స్ కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు, మీ బ్రదర్స్ ఫ్యామిలీస్ కావచ్చు, సో మిమ్మల్ని చూసి ఎలా ఫీల్ అవుతూ ఉంటారు ఏంటి సార్? అంటే వాళ్ళు నా గ్రౌండ్ అంతా చూశారు కాబట్టి, నాకు థియేటర్ బ్యాక్గ్రౌండ్ చూశారు కాబట్టి వాళ్ళకి ఇది లేదు. ఇక్కడికి వచ్చి నేను ఈ ఫీల్డ్ ఎంటర్ అయిన తర్వాత నాతో మా అన్నయ్యలు అనేవాళ్ళు అనమాట. మా అన్న కూడా ఫ్యూచర్ ఉంటుందిరా నీకు అని అనేవాళ్ళు. ఇక్కడ మా థర్డ్ బ్రదర్ ఉన్నాడు, ఆయన అయితే మాత్రం ఇట్ ఈస్ నాట్ ఫార్, నీకు మంచి బ్రేక్ వస్తుందిరా అనేవాళ్ళు అనమాట. ఓకే, సో ప్రస్తుతం ఇప్పుడు మీ జర్నీ ఇప్పుడు ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు సార్? మనం ప్రెడిక్ట్ చేయకూడదు, ఫ్యూచర్ అనేది లేదు. మొన్న ఏదో ఇంటర్వ్యూ చూసాను, నాకు చాలా అద్భుతం అనిపించింది. సముద్రకని గారిది ఫ్యూచరే లేదు, ఓన్లీ ప్రెసెంట్, ఇదే ఈ క్షణమే, అంతే అంతే. నో ఫ్యూచర్ ఎట్ ఆల్. అది చాలా బాగా నచ్చింది, హత్తుకున్నది నాకు చెప్పాలంటే. నో ఫ్యూచర్. ఓకే, అంటే మనం ఒకటి అనుకుంటామండి, భగవంతుడు ఇంకోటి ఇస్తాడు, ఇంకోటి ఇచ్చేదే ఫ్యూచర్. ఏది ఇచ్చినా మన ఎఫర్ట్స్ ఉండాలి, దాంట్లో చిత్తశుద్ధితో చేయాలి. అది చేసినప్పుడే ఫెచ్చింగ్ లోకి వస్తాం. ఓకే, అట్లా. సూపర్. అంటే ఒక పెద్ద క్యారెక్టర్ చేసాము, మంచి క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్ చేసాము, ఎప్పుడు అవే రాయరు, అలా రాయరు, ఇంకోటి వస్తుంది. దీని అంత అద్భుతం కాకపోవచ్చు, కానీ ఇది అద్భుతంగా చేయాలి, ఇది అద్భుతంగా చేయాలి. దాని రీచ్ వేరే, దీని స్కేల్ వేరే. ఈ స్కేల్లో నువ్వు ఆ క్యారెక్టర్ ని పండించగలగాలి. సో మీరు సీరియల్స్ తర్వాత రీసెంట్ గా మీరు ప్రియదర్శి గారితో కూడా, రీసెంట్ కాదండి అది 2021 కరోనా టైంలో ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని వెబ్ సిరీస్ అండి. ట్రూ ఆహాలో స్ట్రీమింగ్ అయింది. ఫాదర్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఆడిషన్స్ కి వెళ్ళానండి. వెళ్తే దాదాపు 28 మంది వచ్చారు. మీ క్యారెక్టర్ కి మంచి క్యారెక్టర్, డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పుడు మీరు చూసిన ఫాదర్ కి దానికి చాలా డిఫరెన్స్. మళ్ళా వెధవ క్యారెక్టర్ నాది, నా కొడుకు వెధవ, వాడిని మించిన వెధవ నేను. ఇంకా అసలు నాకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. పరమానందం అని క్యారెక్టర్ పేరు, పరమానందం. చాలా మంచి పేరు వచ్చిందండి. తర్వాత నాకు ఏంటంటే ఆ వెసులుబాటు ఎట్టొచ్చిందంటే, నేను అప్పుడు సీరియల్స్ ఆగిపోయినాయి కరోనా టైంలో, ఇది మొదలైంది, దీనికి కమిట్ అయినా. అదే ఇవి రన్నింగ్ లో ఉంటే నాకు లేదండి. అప్పటికి ఒక సీరియల్ అరవింద సమేత చేస్తున్నాను. ఆ డేట్లు క్లాష్ అయ్యాయి, నేను వదులుకున్నాను. ఇది వదులుకున్నప్పుడు మేనేజర్ గారు ఉండి, నేను మాట్లాడతానండి ఛానల్లో, నేను అడ్జస్ట్ చేస్తాను డేట్స్ అన్నాడు. సూపర్ చేశారండి. సో దట్ టాలెంట్ వల్ల, సో దట్ వాళ్ళకి సరిపోయిందండి, అది ఆప్ట్ గా సరిపోయింది. ఆ క్యారెక్టరైజేషన్ గానీ అది చాలా బాగా. సో సెట్స్ లో ఇప్పుడు ప్రియదర్శి గారు మనం చూస్తుంటే ఇప్పుడు మంచి హైప్ లో ఉన్నారు. రీసెంట్ గా కోడ్ సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. సో ఎలా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ సెట్స్ లో ఎలా ఉండేవారు? చాలా అంటే చాలా బాగా అండి. మేము కోఆర్డినేట్ చేసుకుని ఇద్దరు రిహార్సల్ చేసుకొని సెట్ లోకి వెళ్ళేవాళ్ళం. డాడీ రిహార్సల్ చేద్దామా అని వచ్చేవారు ఆయన. ఓకే, అంటే చాలా ఇది నాకు, నేను వెలుగులో ఉన్నాను
అనేది ఏం లేదు. చాలా నేను ఎమోషనల్ గా చేశాను అనుకోండి, విద్యా నేను 1 more అంటాడు, అతనే అంటాడు డైరెక్టర్ Okay. గాని అనేసి ఇంత ఎమోషన్ గా చేస్తే గాని పండదని ఆయన చేసేవాడు అనమాట. ఎలా ఇది అని చెప్పి ఆయన అడిగినప్పుడు నేను మీకు ఎలా బ్యాక్గ్రౌండ్ చెప్పాను, ఆబ్వియస్లీ అడగాల్సింది మీరు ఇప్పుడు అడిగినప్పుడు చెప్పాను నాకు ఈ థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నదాని వల్ల ఇది ఎక్స్పీరియన్స్ అని. అలా ఇద్దరం రిహార్సల్ చేసి చేసుకునే వాళ్ళం, బాగుండేవారు. యా, సో మేబీ మీతో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ మాట అడిగే ఉంటారు సార్. అట్లని అంత ఎమోషనల్ గా ఎలా అసలు మీరు లేదు, ఆన్ ది స్పాట్? మీరు నన్ను చూసారేమో, చాలా మంది ఉన్నారండి భలే వాళ్ళు. అలా అంటే ఏం నాకు ఉండదు. నేను కొన్ని సీరియల్స్ లో చూసాను చేశారు. కాబట్టి ఓకే, ఓకే. అంటే నాకు అనిపించింది సార్, స్టిల్ ఇంకా అలా ఉండిపోయింది నా కళ్ళల్లో. అప్పుడే బాగా మాట్లాడారు, సడన్ గా వెళ్ళిపోయి కళ్ళం నీళ్లు, ఆ యొక్క ఎమోషన్ అనేది చాలా గ్రేట్ సార్ యాక్చువల్లీ. సో మా ప్రేక్షకులకి ఏదైనా ఒక బెస్ట్ సీన్ చేసి చూపిస్తారా? అంటే దాంట్లో అని చెప్పలేను కానీ హా, ఏదో నేను రాసుకున్న ఒక డైలాగ్ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటాను, ఒక Okay. రూరల్ బ్యాక్ డ్రాప్. చెప్పండి సార్. ఒరే వెంకటేశా, మనం మడుసులవురా, పక్క మడిసి ప్రమాదంలో ఉంటే సోత్త ఎట్టుండగలవురా వెంకటేశా. పాము కాటెత్తే మడిసిని రెచ్చించుకోవచ్చు, అదే మడిసే కాటెత్తే మందే లేదురా, ఆ భగవంతుడు కూడా రెచ్చించలేడు వెంకటేశా. ఇవాళ నేను, రేపు నువ్వు, ఎల్లుండోడు ఎట్ట ఒక్కొక్కరు ఊరు వదిలి వెళ్ళిపోతుంటే అది ఊరెందుకు అవుద్దిరా, వాళ్ళకాడవుద్ది, వాళ్ళకాడవుద్ది, వాళ్ళకాడవుద్ది. సూపర్ సార్, కళ్ళం నీళ్ళు తిరిగిపోతున్నాయి. సో నైస్. యా, సో కళ్ళు బాగా, ఇట్ ఈస్ ఇన్బిల్ట్ టాలెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే సాధారణమున Super, పనులు super, సమకూరు ధరలో ఉన్న, అంటే చిన్నప్పటి నుంచి దాని మీద ఉన్న పట్టు అలా. సో మరి ఫ్రెష్ గా ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఫ్రెషర్స్ ఉంటారో స్టార్ట్ చేయాలని చెప్పి, సో అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రిపరేషన్ చేస్తే బాగుంటుంది సార్? ఇప్పుడు మనం చూసినట్లయితే కొంతమంది అందరూ హైదరాబాద్లో ఉండరు, సో అందరూ కూడా ఎఫర్ట్ చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవడం కానీ, సో ఎలా ప్రాక్టీస్ చేసి ఇండస్ట్రీకి అడుగు పెడితే బాగుంటుంది అంటారు? సో యాక్టింగ్ స్కిల్స్ ఎలా నేర్చుకుంటే బాగుంటుంది అంటారు? మీరు గమనించారో లేదో, ఒక అద్భుతమైన మార్పు సోషల్ మీడియా ట్రూ, వచ్చిన ఇప్పుడు ప్రెసెంట్ అది వచ్చేసింది టిక్ టాక్ నుంచి. ఇప్పుడు రీల్స్ దాకా వచ్చేసింది. అవును రీల్స్ లో మనం చూస్తే ఇంతకుముందు కొంచెం డాన్సులు గీన్సులు ఇవి చూస్తుండే వాళ్ళం. అవును ఇప్పుడు 2 నిమిషాల కంటెంట్స్ తో అద్భుతంగా చేస్తున్నారు పిల్లలు. అవును అవును 2 నిమిషాల కంటెంట్ తీసుకొని యాక్టింగ్ పెద్దగా వచ్చినా రాకపోయినా ఆ సోల్ పట్టుకొని ట్రావెల్ అవుతున్నారండి. అలా చేసుకుంటూ వెళ్తే చాలా అద్భుతం అండి అది. అంతే అది ఇండస్ట్రీకి వస్తే మాత్రం గ్లామర్ కి ప్రియారిటీ వద్దు. లీస్ట్ ఓకే. నేను బాగుండాలా, నేను బాగుంటే జిమ్కి వెళ్ళటం చేయటం ఇవన్నీ కూడా హీరోలు అవ్వాలని ఎవరు రాక్కర్లే. అవును ఇక్కడ హీరో అంటే కథానాయకుడు, ఆ కథలో ఉన్న ఒక పాత్రను పోషించేవాడే, ఓకే. అంతే కదా. హీరో అంటే గ్లామర్ తో కూడుకున్నదన్న ఫీలింగ్ రాకూడదు. మన తమిళ సినిమాలు ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయండి? True. కథతో బేస్ అయి ఆ ఉంటుంది కథ usually. కథ ఆ కథ మీద, ఆ కథలో ఉన్న క్యారెక్టర్ ని డైజెస్ట్ చేసుకొని అకార్డింగ్లీ యూ హ్యావ్ టు బిహేవ్. అలా బిహేవ్ చేయగలిగితే మాత్రం ఎవరితను అని అనిపించుకుంటే అయిపోయింది. ఓకే. ఇంకొకటి ఏంటంటే, గతంలో ఒక దశాబ్దం 2 దశాబ్దాల లైఫ్ ఉండేది ఆర్టిస్ట్ కి, ఇప్పుడు 2-3 సంవత్సరాలే. ఎవరు వెలుగులో మీరు కళ్ళు మూసుకోండి, అవునా సార్, 2-3 సంవత్సరాలు అంటారా? మీరు కళ్ళు మూసుకుంటే ఒక 1000 మంది వెళ్ళిపోయి ఉంటారు. ఇలా వాళ్ళు ఎక్కడికి పోయారంటే తెలియదు మనకు. వాళ్ళ గోల్డెన్ పీరియడ్ అయిపోయింది, చేసుకున్నారు, వెళ్ళిపోయారు. కొత్త నీరు వస్తుంది. ఓకే. సో నీకొచ్చిన ఆ 2 సంవత్సరాల్లో నువ్వు అద్భుతంగా మెప్పించి యాటిట్యూడ్ చూపించకుండా ఒదిగిపోతే నీకు భగవంతుడు ఇంకో 2 సంవత్సరాలు బోనస్ ఇస్తాడు. ఓకే. ఈ 2 ఏళ్లలో ఇట్లా కానీ అంటే ఇట్లా అంతే. ఇంకొకటి ఏంటంటే, హీరో అవ్వాలని రాబల్లే, ఆర్టిస్ట్ అవ్వాలని రావాలి. ట్రూ ట్రూ. ఆర్టిస్ట్ అవ్వాలని రావాలి. ఏ పాత్ర అయినా చేయగలగాలి. మీ ఏజ్ గ్రూప్ ఉంది, అన్నో తమ్ముడో ఇలాంటివి పడతాయి. హీరోని తప్పిస్తే హీరో గాలేం ఇప్పుడు. లేకుంటే నాకు అన్న క్యారెక్టర్ తమ్ముడు క్యారెక్టర్ వస్తుంది అనుకున్నా, దీంతో పాటు గ్లామర్ ని పక్కన పెట్టి ఒక డిగ్రేడ్ క్యారెక్టర్లు చేయగలిగితే, డిగ్రేడ్ క్యారెక్టర్లు కానీ చేయగలిగితే ఆర్టిస్ట్ అనిపించుకోవచ్చు. ఓకే. మీ టాలెంట్ ఎక్కడ బయటపడుతుంది? మీ గ్లామర్ తో కాదు. గ్లామర్ తో కూడా మీరు బాగా చేయొచ్చు. దానికంటే అద్భుతంగా చేయగలిగింది, నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. నేను రంగస్థానంలో రామ్ చరణ్ క్యారెక్టర్ ట్రూ డిగ్రేడ్ అయ్యాడు, డిజాబిలిటీతో చేశాడు, అవును వెళ్ళిపోయింది క్యారెక్టర్. అవును అవును అలాంటివి జనం బాగా మెచ్చుకుంటారు, జనాల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అవును సార్. అలాంటివి చూస్ చేసుకుంటూ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ఇట్లా నిలబెడితే చాలు అండి, నిలబడతాం. సూపర్ సూపర్. సో
షూట్ ఉన్న రోజు మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అసలు ఏంటి? 8 లోపల అక్కడ ఉండాలండి మార్నింగ్. అవుట్స్కట్స్ అన్ని చోట్ల మాక్సిమం వెళ్ళిపోయిన అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు ఒకరితో సంబంధం లేకుండా ముందు మనం మేకప్ చేసేసుకొని కాస్ట్యూమ్స్ వాళ్ళు చెప్పినవో లేకుంటే మన కంటిన్యూటీ గుర్తుంటే ఫస్ట్ సీన్ ఏదో కనుక్కోవటం, ఆ కంటిన్యూటీ మనం వేసుకొని రెడీగా కూర్చోంటే వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళవనియమండి. ఓకే, మనం రెడీ పిలిచిన 6 నిమిషంలో మనం షాట్లో ఉండాలి. ఆ డిలే ఎప్పుడు మనం చేయకూడదు, మన వల్ల కెమెరా ఆగకూడదు. ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫ్యాక్టరీ అండి. కెమెరా ఆఫ్ చేసుకుంటే నష్టం మీకు, అంతే కదా. ఆ కెమెరా అనేది ఆగకూడదు. ఆగేదానికి కారణం ఫస్ట్ అడ్డంకి వచ్చి ఆర్టిస్ట్ అవుతాడు. ఏదో ఫోన్ సార్ 1 నిమిషం సార్ అంటే 1 నిమిషం అంటే టైం, ఎంత టైం వేస్ట్, ఎంత మనీ వేస్ట్. సో ఇవేం లేకుండా టయానికి రావటం. సార్ నాకు అయిపోతుందా 6 గంటలకి, ఈ మాట అడగకూడదు. అయిపోతుందన్న పదం నీ నోటి నుంచి రాకూడదు. మీ అసిస్టెంట్ ఎవరైనా ఎన్ని గంటలకు అయిపోతుందంటే అడగకూడదురా, నువ్వు తెలియదు. వచ్చాం వాళ్ళు పంపించినప్పుడు మనం వెళ్ళాలి. ఇది 9 కావచ్చు, రాత్రి 12 కావచ్చు, పక్క రోజు ఉదయం 4 కూడా కావచ్చు. సో అదే ప్రిన్సిపల్ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాం. అంతే, ఇది ఖచ్చితం. వాళ్ళు వచ్చి చెప్తే తప్ప. సూపర్ సార్. మీ మాటల్లో సక్సెస్ అంటే ఏంటి? నీ మనసు నువ్వు సంతోష పెట్టుకోవటమే సక్సెస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఫీల్డ్. నీ మనసు సంతోషంగా ఉందంటే నువ్వు సక్సెస్ లో ఉన్నట్లు లెక్క. సూపర్. సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం సార్. సో ఈ ర్యాపిడ్ ఫైర్ లో ఏంటి అంటే మీరు పోషించిన పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు అనమాట. నేను సీరియల్ నేమ్స్ చెప్తాను, సో అందులో పాత్ర పేరు చెప్పాలి మీరు. షూర్? స్మాల్ ర్యాపిడ్ ఫైర్ విత్ కృష్ణమూర్తి గారు. సో ఫస్ట్ వన్, సీతా మహాలక్ష్మి, మీకు బ్రేక్ ఇచ్చేటువంటి సీరియల్. అందులో మీ పాత్ర ఎట్ ది సేమ్ టైం ఏదైనా బెస్ట్ మెమరీ, ఆల్రెడీ ఇందాక చెప్పారు, సో ఇంకేదైనా. రామాచారి అండి ఆ క్యారెక్టర్ పేరు. ఒక అద్భుతమైన రామభక్తుడు. అత్యవసర సమయంలో నాగబాబు గారిని జైలు నుంచి తప్పించే సీన్. జైలు నుంచి ఆయన పంపించాలి, ఈయన ఉద్యోగ ధర్మం ఒప్పుకోదు. కూతురు లాంటి బిడ్డ ఆపదలో ఉంది, నేను పోతే గాని రక్షించరు ఎవరు కూడా అనేది గుర్తొచ్చి మళ్ళా కీస్ తీసుకొని వచ్చి ఇచ్చి అతన్ని బయట పంపిస్తూ ఒక శాల ఇస్తాడు చేతికిచ్చి, జాగ్రత్త శ్రీరామ, వెళ్ళిరా, నాకు 2 బిడ్డలు శ్రీరామ, ఈ ఉద్యోగంతోనే నేను బతకాలి, నీకు అంతా మంచిగా జరుగుతుంది, వెళ్ళి శ్రీరామ. సో ఇది బాగా నాకు. సో నెక్స్ట్ కెరటాల్లో ఒక అద్భుతమైన క్యారెక్టర్ అండి, సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ పేరు. నాకు 2 కూతుర్లు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం టీచర్లమే. పెద్ద కూతురు కష్టాలు పడతా ఉంటే అదొక నరకం అనుభవిస్తూ ఉంటే మా జీవితాలు కూడా ఇక్కడ నరకప్రాయంగా ఉంటుందండి. అలాంటి సీరియల్, మంచి పాట. అష్టాచమ్మ నాది క్యారెక్టర్ పేరు నారాయణ అండి. జులాయిగా తిరిగే కొడుకు, ఒక కూతురు, స్ట్రిక్ట్ భార్య, ఇట్లా. అది అష్టాచమ్మలో ఏంటంటే అండి, కరెక్ట్ గా కార్తీక దీపం స్టార్ట్ కాక ముందు అష్టాచమ్మ 7:30కి టెలికాస్ట్ అయ్యేది. నాది లాస్ట్ మూమెంట్ లో వేసిన ట్రాక్ దాంట్లో హీరో ఫాదర్ గా, నెక్స్ట్ జనరేషన్. సో దాని తర్వాత 7:30కి కార్తీక దీపం మొదలైంది. దీన్ని స్లాట్ మధ్యాహ్నం మార్చారు. సో అక్కడ అయిపోయింది. అభిషేకంలో ఇది కూడా అండి నెక్స్ట్ జనరేషన్ మారితే వచ్చింది. కృష్ణంరాజు నా క్యారెక్టర్ పేరు. హీరోయిన్ డ్యూయల్ రోల్ అన్నమాట. కన్నులు మూసిన నీవాయే, బాగా పెయిన్ఫుల్ క్యారెక్టర్. ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోతుంది కూతురు, తెలియదు. ఇంకొక అమ్మాయి బిడ్డను తీసుకుని ఇంటికి వస్తుంది. సో అరవింద సమేత ఒక అద్భుతమైన క్యారెక్టర్ అండి. ఒక మంచి తాగుబోతు భర్త. అంటే అతను మందు తాగాలన్నా కానీ కూతురు పర్మిషన్ తీసుకొని ఈ రోజు కొంచెం తాగుతానమ్మా ప్లీజ్ అని తాగే రకం. కైండ్ హార్టెడ్, ఒక స్కూటర్ మెకానిక్. వైదేహి పరిణయం మీకు తెలుసు, ఒక ఎక్స్ట్రాడినరీ రోల్. పెంచుకున్న కూతురు మీద ప్రేమ ఎక్కువ. గుడి నట్ల మీద దొరికిన బిడ్డ, ఆ బిడ్డ దొరికిన 6 నెలలకి ఇంకొక బిడ్డ, తర్వాత కొడుకు పుడతాడు. ఈ బిడ్డ అంటే ప్రేమ ఎక్కువ, దొరికిన బిడ్డ అంటే ప్రేమ ఎక్కువ. అన్ని సుగుణాలు ఆ బిడ్డలో ఉంటాయి. రెండో బిడ్డ గతి తప్పుద్ది, పిల్ల యాటిట్యూడ్ వేరనమాట. ఎక్కువగా ఈ బిడ్డ మీదే ప్రేమ. ఈ బిడ్డ కష్టాలు పడుతుంటే పెళ్లి చేసుకొని వెళ్ళి బాధలు భరించే భార్యాభర్తలు. సో అప్పుడు పెళ్ళికొడుకు క్యారెక్టర్ లో నేను మీరు వచ్చారు. ఎలా ఫీల్ అయ్యారు సార్ ఆ టైంలో మీరు? జనరల్ గా ఎలా ఉంటదంటే ఆ పెయిన్ చెప్పలేమండి. ఈవెన్ ఇట్ ఈస్ ఏ స్టోరీ, కానీ అంత పెయిన్ ఉంటది అనమాట. బ్రహ్మముడి ప్రెసెంట్ స్టార్ మాలో వన్ ఆఫ్ ది లీడ్ సీరియల్. ఇది అస్సలు చెప్పక్కర్లేదండి. ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఒక మాటలో చెప్పాలంటే, ముగ్గురు ఆడపిల్లలు బొమ్మలు చేసుకొని రంగులు వేసుకొని బతికే కుటుంబం. భార్య ఏమో బిడ్డల్ని గొప్పింటికి ఇచ్చి చేయాలి అని, నేను మంచం చిన్నదైనా ముడుచుకొని పడుకోవాలి, మన స్థితి ఇది అని చెప్పే ఆ క్యారెక్టరు. వాళ్ళు తల్లి అనుకున్న విధంగానే అనుకోకుండా వాళ్ళు గొప్పింటికి, ఒకే ఇంటికి ఆ ముగ్గురు వెళ్ళటం, అక్కడ వాళ్ళు పడే బాధలు, ఇవన్నీ కూడా హృద్యంగా ఉంటాయి. ఓకే. సో ఇక లాస్ట్
రాధా మనోహరం. రాధా మనోహరం కూడా లాస్ట్ మూమెంట్ లో అండి ఎంట్రీ కూడా, అది కూడా అయిపోయింది సీరియల్. అవును. ఆల్మోస్ట్ రేపు 28th వరకు టెలికాస్ట్ అవుతుంది. ఓకే. దాంట్లో కూడా లాస్ట్ మూమెంట్ లో ట్రాక్ ఇది. ఒక దాంట్లో ఒక రిటైర్డ్ మిడిల్ క్లాస్ ఫాదరే, ఓకే. దాంట్లో కూడా దొరికిన బిడ్డే. ఆ బిడ్డకి పెళ్లి చేయాలనే ప్రయత్నంలో తన సొంత తల్లిదండ్రుల దగ్గర ఆ బిడ్డ ఉంటది కానీ తన బిడ్డని వాళ్ళకి తెలియదు. అలా ఉంటది క్యారెక్టర్. తెలిసిన తర్వాత సంతోషం, మంచి వాళ్ళ బిడ్డే ఈ బిడ్డ. ఆన్ ది స్పాట్ చెప్పగలిగే సీరియల్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ సీతామహాలక్ష్మి అండి. సీతామహాలక్ష్మి, వైదేహి పరిణయం, బ్రహ్మముడి. సూపర్, డన్ సార్. సో ఇక లాస్ట్ క్వశ్చన్. సో ప్రజెంట్ ఉన్న యంగ్ జనరేషన్ అందరికి మీరు ఏమని చెప్తారు మీ మాటల్లో? అందరు రావాలి. వచ్చేటప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఏంది, మన తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళు మనం చూసి సంతోషపడే విధంగా బాధపడకపోయినా మినిమం రూపాయి అక్కడి నుంచి తెచ్చుకోకుండా, రూపాయి ఇక్కడి నుంచి నువ్వు పంపించకపోయినా నువ్వు బాగున్నావని వాళ్ళకి తెలిస్తే చాలు. నువ్వు బాగుపడితే సంతోషిస్తారు. నువ్వు బాగుపడకపోయినా నాయన వచ్చే ఇంటికి అని చెప్పి పిలిచే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా, గోల్ అనుకుంటావో టార్గెట్ అనుకుంటావో నీ ఎఫర్ట్స్ అన్ని పెట్టినా నీకు రాకపోతే నిరాశ పడకుండా ఇంతవరకు చేశాను చాలు అనుకొని స్థిమితంగా వెళ్ళిపోవటం. లేకుంటే 24 క్రాఫ్ట్ లో ఆర్టిస్ట్ కాకుండా ఇంకొక క్రాఫ్ట్ వెతుక్కుంటూ ట్రై చేయటమే. సార్ ఇంకొక క్వశ్చన్, మీ ఫ్యామిలీ గురించి, మీ మ్యామ్ గురించి, మీ పిల్లల గురించి చెప్పండి సార్. నా వైఫ్ పేరు రోహిణి అండి. తను హౌస్ వైఫ్. గతంలో టీచర్ గా పనిచేసే తను ప్రైవేట్ స్కూల్లో. తను రైటర్. ఈ పత్రికలకి వాటికి కథలు అవి రాస్తూ ఉంటాను. ఇంకేం సూపర్, మీరు కూడా రైటర్ అయిపోయారు, మర్చిపోయాను చెప్పడం ఇందాక. సో ఆ యొక్క రైటర్ యొక్క స్టోరీ కూడా చెప్పండి సార్. ఎలా మీరు అడుగు పెట్టారు ఏంటి? ఒక సీరియల్ చేస్తూ ఉన్నానండి. చేసేటప్పుడు లాస్ట్ మూమెంట్ లోనే అది కూడా నాకు ఆ స్క్రీన్ ప్లే నచ్చలేదు. సంభాషణలు పలకడానికి వీలు కాకుండా ఇబ్బంది పడ్డాను. నేను ఇంటికి వచ్చి ఒక కథ రాశాను. ఈ మాత్రం నేను రాయలేనా అని కథ రాశాను. అది ఒక పత్రిక పంపిస్తే అవార్డు వచ్చిందండి. అక్కడి నుంచి రాయటం మొదలు పెట్టాను. అక్కడి నుంచి కథలు రాయటం మొదలు పెట్టాను. ఒక 13 కథలతో ఒక 4 అడుగులు అని ఒక బుక్ రాశానండి. ఒక బుక్, అది కొంచెం వైరల్ అయింది. దాని తర్వాత తెలిసిన ఒక డైరెక్టర్ పిలిస్తే వెళ్ళి ఒక సినిమాకి మాటలు రిపేర్ వర్క్ ఉంటే సెకండ్ వర్షన్ రాసి ఇచ్చాను. తర్వాత రీసెంట్ గా ఒక మూవీకి డైలాగ్స్ రాశాను. ఇంకొక వెబ్ సిరీస్ కి రాస్తున్నాను. అమేజింగ్. అయితే ఇక డైరెక్టర్స్ అందరూ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో కథలు మీతో రెడీగా ఉంటాయి. నేను చెప్తున్నాను, నాకు తెలిసిన విషయం బాగా చెప్పుకుంటానండి. నన్ను ఆర్టిస్ట్ గా నన్ను ఎంతైనా చెప్పుకుంటాను. ఇది అడుగులేస్తున్నా కానీ ఒక కాన్ఫిడెన్స్ బాగా రాయగలను. అంతేగాని పరిపూర్ణమని నేను చెప్పను. ఎందుకంటే మీరు ఒక డైరెక్టర్ అనుకోండి, మీకు ఒక కథ కావాలి, నాతో కూర్చుంటే తెలుస్తుంది. లేకుంటే మీరన్న కథనైనా ఆ థ్రెడ్ పట్టుకొని నేను తీసుకెళ్ళగలిగేలా ఉండాలి. ఇప్పుడే నేను చెప్పటం కాదు, మీరు చెప్తారు మంచి రైటర్ అండి అని మీరు చెప్తారు. ఆ ప్రయత్నంలో ఉన్నాను అంతే. అంతేగాని నేను నాట్ ఎట్ ఎస్టాబ్లిష్డ్. రాయగలను చక్కగా. కాన్ఫిడెన్స్ ఐఎమ్ హ్యావింగ్. ఐ విష్ మీరు అందులో కూడా మంచిగా రాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సో అండ్ మీ పిల్లల గురించి చెప్పండి. పిల్లలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయాయి. కోడలు సాఫ్ట్వేర్ ఇంజనీర్, అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంతా ఒకే దగ్గర ఉంటున్నాం. జాయింట్ ఫ్యామిలీ. సో గ్రేట్ సార్. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇట్లాగే మీరు మంచిగా సీరియల్స్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం ఒక పెద్ద రైటర్గా కూడా మీరు సక్సెస్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సో థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ కృష్ణమూర్తి గారు. మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.